మహాజాతరకు మేడారం సిద్ధమవుతోంది. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. పనుల పురోగతిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు ములుగు కలెక్టర్ దివాకర. ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో బస చేయనున్నారు. 19న అభివృద్ధి పనులు ప్రారంభిస్తారన్న కలెక్టర్ దివాకరతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. 100 ఏళ్ల చరిత్ర, మరో 100 ఏళ్లు అందరికీ తెలిసే విధంగా సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను తీర్చిదిద్దుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులన్నీ కూడా స్పీడప్ జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 18 నాడు మేడారం సందర్శించి 19 నాడు ఈ పునర్నిర్మాణ పనులన్నీ కూడా ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం పనులకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, ఏ విధంగా మేడారం రూపురేఖలు మారబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం మనతోటి ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ ఉన్నారు. అంత మాట్లాడారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే 24 గంటలు మీరు మేడారంలోనే కనిపిస్తున్నారు, మేడారం పనులలో బిజీగా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది సార్? సో ఇక్కడ మీరు చెప్పినట్టు నిజంగానే మేడారం రూపురేఖలు మారిపోయాయి. ఇంతకుముందు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ స్టార్క్గా వాళ్ళకి కనిపిస్తుంది. మనకి ఫస్ట్ ఏదైతే ఈ టెంపుల్ మాస్టర్ ప్లాన్లో భాగంగా మనం డెవలప్ చేద్దామని అనుకుని ఏదైతే వర్క్ అయితే మనం ప్రారంభించామో, మనకి ఆనరబుల్ సీఎం గారు ఒక క్లియర్ దిశానిర్దేశనం ఇవ్వడం జరిగింది. మనం ఏదైతే చేస్తున్న పని ఒక 200 ఇయర్స్ శాశ్వతంగా ఉండాలి, పర్మనెంట్గా ఉండాలి, ఆదివాసీల సంస్కృతి, ఆచారం, విచారం, నమ్మకాలని ప్రతిబింబించేలా ఉండాలి అని చెప్పారు. ఆ ఐడియాని మనం ఏదైతే పికప్ చేసుకుని మనము ముందుకు వెళ్ళామో, ఈ క్రమంలో మనకి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు సీతక్క గారు, స్థానిక మంత్రి సీతక్క గారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు, ట్రైబల్ మినిస్టర్ గారు అందరూ మనకి సపోర్ట్ చేస్తూ దాన్నే లైన్లో మనం తీసుకుపోవాలని చెప్పారు. ఒక 2 నెలలు మనం కృషి చేసి ప్రతిరోజు మనం పూజారులతో మాట్లాడుతూ ట్రైబల్ రీసెర్చ్ స్కాలర్ని ఇన్వైట్ చేస్తూ ఈ మోటివ్స్ అన్ని ఫైనల్ చేసి, ఈ డిజైన్ అన్ని ఫైనల్ చేసి వాళ్ళ ఆమోదంతోనే మనం ఒక స్టెప్ ముందుకు వేయడం జరిగింది. ఒక పగడ్బందీగా ఒక మిలిటరీ ప్రిసిషన్లో మనం ప్లాన్లు వేసుకుని ఈ గ్రానైట్ వర్క్, ఇంత పెద్ద గ్రానైట్ వర్క్ చేయాలంటే నిజంగా ఏళ్ళు తలబడతాయి. జనరల్గా సమ్మక్క సారలమ్మ అంటే చాలా సెంటిమెంట్గా భావిస్తారు. ఆ గద్దెల దగ్గర కావచ్చు, ఇవి ముట్టుకోవాలంటే అంటే ఏమైనా చేయాలంటే కూడా చాలా సెంటిమెంట్గా భావిస్తారు. అసలు ఈ పునర్నిర్మాణం చేయాలి అన్నప్పుడు, ఆ ఆలోచన చేసినప్పుడు కావచ్చు, దాన్ని మీరు అడుగు ముందుకు వేసేటప్పుడు ఎట్లా ఉండే ఆ ఫీలింగ్స్, కానీ ఇప్పుడు ఈ వర్క్స్ జరుగుతున్న తీరు మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అంతా? అంటే నేను ఒకటే మేము చెప్తామండి, మేము చేస్తున్న పని అత్యంత నిజాయితీగా మనము చేస్తున్నాము. దీంట్లో ఎటువంటి అల్టీరియర్ మోటివ్ అనేది లేదు. ఇది మనము పూజారుల ద్వారానే, నేను ఇంతకుముందు చెప్పినట్టు పూజారుల ద్వారానే మనకి ఇది వచ్చింది. ఇప్పుడు ఈ టీటీడీ నుంచి వచ్చే భక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఇంతకుముందు గోవిందరాజులు, పడిగితరాజుల్ని దర్శనం చేసుకోవాలంటే అటు క్రిస్ క్రాస్ మూమెంట్ వెళ్ళకుండా చాలా భక్తులు బయటికి వెళ్ళిపోయేది. ఇట్లా వాళ్ళకి వచ్చినా కూడా అసంతృప్తిగా ఉండేది. ఇట్లాంటిది కాకుండా మనం చేయాలనుకున్నప్పుడు వాళ్ళ పూజారులతో మాట్లాడించి, వాళ్ళ ట్రైబల్ లీడర్స్తో మాట్లాడిపించి, వాళ్ళు కూడా వాళ్ళ దేవుళ్ళ అనుమతిని కూడా కోరారు. వాళ్ళు 2 సార్లు, ఒకసారి మనకి ఇక్కడ కన్నయ్యగూడెంలో ఉంటుంది ఐలాపూర్ అని, ఒకటి కార్నర్లో ఉంటుంది, అక్కడ కూడా వాళ్ళు పోయి వాళ్ళ దేవుళ్ళ అనుమతిని కూడా వాళ్ళు కోరారు. 2 సార్లు కోరారు, ఎట్లా చేయాలని కూడా కోరారు. అవన్నీ అయ్యాకనే మనము ముందుకు తీసుకుపోయాం. మీరు చెప్పినట్టు ఇది ఎందుకంటే ఇది దైవత్వంతో సంబంధించిన విషయం. ఇది ఏదో అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్సో, మన ఉపయోగానికో, మన సౌకర్యానికో చేసింది కాకుండా దేవతలకి సంబంధించిన విషయం కాబట్టి చాలా శ్రద్ధతో, చాలా నమ్మకంతో, ఆచారంతో దీన్ని చేయడం జరిగింది. సో ముందస్తు భక్తులకు కూడా దర్శనాలకు ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి కూడా భక్తులు వస్తున్నారు. ప్రజెంట్ ప్రోగ్రెస్ అంటే వర్క్ సంబంధించిన ప్రోగ్రెస్ మీ అనుకున్నటువంటి టార్గెట్లో పూర్తి కావడానికి ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది? సీఎం వచ్చే వరకు ఈ మేడారం అంటే 18కు ఏదైతే సీఎం రానున్నారో ఆ టైం వరకు మేడారం ఎలా ఉంటుంది? సో మనం ఇప్పటి వరకు దాదాపు మీరు చెప్తే జాతర పనుల్లో రెగ్యులర్ జాతరకి మనం చేసే వర్క్స్లలో మనం దాదాపు 90% ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. క్రౌడ్ పెరుగుతున్న కొద్దీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని యాక్సెస్ చేసుకుంటూ పోతాం. అన్నీ అక్కడ సెటప్ అనేది ఉంది. ఎస్పెషల్లీ టెంపుల్ డెవలప్మెంట్కి వచ్చినప్పుడు టెంపుల్ డెవలప్మెంట్తో పాటు ఈ రోడ్ విస్తీరణ పనులు ఇవన్నీ దాదాపు 90%లో అయిపోయాయి. మీరు కూడా వచ్చి ఉన్నట్టు చూస్తారు. రోడ్లన్నీ అయిపోయాయి. రోడ్ అయితే 100% మాకు 12th లోపల అన్నీ హ్యాండ్ ఓవర్ వచ్చేస్తుంది మా చేతికి. టెంపుల్లో కూడా ఫుల్ ఒక షేప్ అనేది మనకి వచ్చేసింది. 90% అన్ని పనులు మనకి జరిగిపోయింది. ఫ్లోరింగ్ అయిపోయింది, గద్దెలు ఒకటి రూపు వచ్చేసింది. మనకి క్రౌడ్ ప్రోటోకాల్కి కూడా ఏదైతే మనం అనుకున్నామో అది కూడా అయిపోయింది. ఆనరబుల్ సీఎం గారు వచ్చే లోపల మిగిలిన ఏదైతే పనులు ఉందో అన్నిటినీ 100% పని చేసి ముందుకు పోవాలనే గైడ్ లైన్తో, డైరెక్షన్తోనే మనం ముందుకు పోతున్నాం. 100% అచీవ్ అవుతామనే మనం నమ్ముతున్నాం. అంటే ఇప్పుడు మీరు చేసే వర్క్స్ కావచ్చు, మారుతున్నటువంటి రూపురేఖలు కావచ్చు, తెలుగు రాష్ట్రాలతో పాటు ఆదివాసీలకు సంబంధించిన చాలా రాష్ట్రాల నుంచి గిరిజనేతలు కూడా ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు ఇదే చాలా ఆసక్తిగా ఉంది అందరిలో కూడా. ఎలా మారబోతుంది, ఎలా ఉంది, దర్శనానికి వెళ్తే ఎలా ఉంటుంది అనేది. దీంతో
లాస్ట్ జాతర కంటే కూడా క్రౌడ్ చాలా పెరిగే అవకాశం ఉందనేది ఒకటి వస్తుంది. మీరు ఎట్లుంది అంటే ఆ క్రౌడ్ ఎంత వస్తుంది అనుకుంటున్నారు? మీరు ఈ చేసినటువంటి మాడిఫికేషన్ వాళ్ళకి ఎంత మేరకు ఫెసిలిటీ కలిగించడానికి అవకాశం ఉందనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు మేము దీన్ని కూడా ఫస్ట్ మేము ఇదే అంచనా వేసాము. ఈసారి కెపాసిటీ ఆల్మోస్ట్ 50-60% ఎక్కువ జనాలు వచ్చే ఛాన్స్ ఉంది అని మనం నమ్ముతూ మనము ఇక్కడ ఫస్ట్ టెంపుల్ ఏరియాని మనము డెవలప్ చేసాము. టెంపుల్ ఏరియాని డెవలప్ చేసిన తర్వాత మనము క్రౌడ్ కంట్రోల్ ఇక్కడ కూడా క్యూ లైన్స్ ఫెసిలిటీ కూడా మనము పెంచాము. దాదాపు 10,000 మంది ఒకేసారి దర్శనం చేసుకుని బయటికి వెళ్ళే కెపాసిటీ ఉంది. హోల్డింగ్ కెపాసిటీ కూడా 10,000 మంది వరకు ఉంది. కాబట్టి మనకు వచ్చిన భక్తులకి సఫిషియెంట్గా మనము చేసుకుంటాం. వచ్చే భక్తులకు తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తున్నాం అనేది కలెక్టర్ దివాకర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం నుంచి.